ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పోలవరం ప్రాజెక్ట్ని అయితే ఈ రోజు అయితే సందర్శించడం జరిగింది. వ్యూ పాయింట్లో నిలబడి ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, ఏమేం జరుగుతున్నాయి, ఎంతవరకు డెవలప్ అవుతుంది అని చెప్పి పరిశీలించడం అయితే జరిగింది. అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి వస్తే జనసేన ఎమ్మెల్యే బాలరాజు గారు అయితే అక్కడ ఉన్నారు. అది కొంచెం ఒక టఫెస్ట్ నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఆ సీట్ని అలాట్ చేయడానికే చాలా ఊరికైతే ఆలోచించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఈ సీటు మాకు కావాలి, జనసేనకైతే కావాలని చెప్పేసి జనసేన క్యాండిడేట్ బాలరాజు గారిని అయితే అక్కడ నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా కూటమిలో భాగంగా బాలరాజు గారిని అక్కడ మెజారిటీతో గెలిపించడం కూడా జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని అయితే సందర్శించారు. పనులు ఎంతవరకు జరుగుతున్నాయని చెప్పి అయితే చెక్ చేశారు. ఒకసారి మనమైతే గమనించవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలను ప్రదర్శనలో తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ పాస్ట్లో మనం చూసుకుంటే ఈ గవర్నమెంట్ రాకముందు అయితే మనకైతే వరదలు అయితే వచ్చేసినాయి. డయాఫ్రమ్ వాల్ అయితే చాలా వరకు అయితే దెబ్బతినింది. జగన్మోహన్ రెడ్డి గారు డయాఫ్రమ్ వాల్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ ఆనకట్ట మీదే కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అయితే అలా గాలికి వదిలేసిన సిచ్యువేషన్ అయితే మనకి పాస్ట్ గవర్నమెంట్లో కనపడింది. అలా గాలికి వదిలేయడం వల్ల వాటర్ ప్రవాహాన్ని ఆ డయాఫ్రమ్ వాల్ మాత్రమే ఆపగలదు. దాన్నే పట్టించుకోకపోతే ఇప్పుడు అదే కొట్టుకొని పోయింది. అది డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవుతే నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది డ్యామ్. ఈ డ్యామ్ కూడా అయితే ఆల్మోస్ట్ కొంచెం డ్యామేజ్ అయింది. నెరలు కొంచెం చీలికలు కూడా ఏర్పడ్డాయి అని గతంలో అయితే మనం చూసాము. అదేవిధంగా పోలవరాన్ని వీళ్ళు బాగు చేయలేదు, చాలా నాశనం చేశారు అని చెప్పేసి అయితే టీడీపీ వర్గీయులు అయితే వాళ్ళ అభిప్రాయం అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, చూశారు, అంతా చెక్ చేశారు. ఇంకా దాదాపు 1200 కోట్ల పైగా ఆల్మోస్ట్ 1200 crores కంటే ఎక్కువే అవుతుంది ఈ పోలవరం కంప్లీట్ అవ్వడానికి అయితే అని చెప్పి తెలుసుకున్నారు. దాదాపు 2027 డిసెంబర్ కల్లా ఈ పోలవరం ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుందని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అండ్ ఒకసారి మనం గతంలో గమనిస్తే 2 మంత్రులు అయితే పనిచేశారు నీటిపారుదల శాఖ మంత్రులుగా. అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి. అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే తొందర ఎందుకన్నా 1% 0.5% అని చెప్పి అసెంబ్లీలో కామెంట్స్ కూడా చేసిన సిచ్యువేషన్లు అయితే మనం చూసాం. అంబటి రాంబాబు గారు అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక డిఫికల్ట్ ప్రాజెక్టు, ఇది నాకే అర్థం కాలేదు అని చెప్పిన సిచ్యువేషన్లు, మీడియాతో చెప్పిన సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. అర్థం కాని నాలెడ్జ్ లేని వాళ్ళనైతే ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసి పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్గా అయితే డ్యామేజ్ చేయడానికి గత ప్రభుత్వం అయితే చాలా కృషి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అభివృద్ధి పదంలో 1% కూడా ఆ పోలవరం అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని చెక్ చేసి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ అవసరం పడుతుంది, ఎంతవరకు కంప్లీట్ అయింది, డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చెక్ చేసి ఇంకా 1200 crores అయితే మనకి ఇంకా ఎక్స్ట్రానే కావాలి అండ్ 2027 డిసెంబర్కి కంప్లీట్ చేస్తాము అని అయితే ఒక హామీ అయితే ఇచ్చారు. చూడాలి భవిష్యత్తులో ఈ 2027కి పోలవరం అయితే కంప్లీట్ అవుద్దో లేదో మనమైతే వేచి చూడాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. పోలవరం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జిల్లాలు అయితే సస్యశ్యామలంగా పెరిగే పంట పొలాలు కానివ్వండి, వరులు కానివ్వండి, ఇలాంటివి అయితే పోలవరం వల్ల చాలా ఆవశ్యకత ఉంది. పోలవరం ఉంటేనే ఈ పంట పొలాలు, ఈ చుట్టూ ఉండే గ్రీనరీ ప్లేస్లన్నీ బాగా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా రైతులు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వితౌట్ వాటర్ వాళ్ళు పంట పొలాలు పండించే అవసరమైతే ఉండదు. ఎందుకంటే వాటర్ లేకుండా పొలాలు అనేవి ఉండవు. అందుకని ఇటువంటి డ్యామ్లు అన్నదాతలకి కొంచెం సహాయంగా ఉంటాయి. ఒక మంచి అభివృద్ధి, రైతులు కూడా డెవలప్ అయ్యే సిచ్యువేషన్లో ఇటువంటి ప్రాజెక్టులు అయితే యూజ్ అవుతాయి. అదేవిధంగా అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట పోలవరాన్ని అయితే మెయిన్ ఒక టార్గెట్ లాగా ఒక మెయిన్ కంప్లీట్ చేయాలి, ఇది చేయాలనే ఉద్దేశంతో కేవలం ఎలక్షన్స్ 5 years ఉన్నాయి. అయినప్పటికీ 2027 అంటే ఇప్పుడు 2025 వస్తుంది, ఇంకో 2 yearsలో ఇదైతే 2.5 yearsలో ఇదైతే కంప్లీట్ అవుద్దని చెప్పి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మీడియా ముఖంగా అయితే చెప్పారు.